తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగబోతోంది. ఫిబ్రవరిలోనే అర్బన్ లోకల్ బాడీస్ కి ఎన్నికలుండే ఛాన్స్ ఉంది. ఏ క్షణంలోనైనా షెడ్యూల్ విడుదల చేస్తామంటోంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇటు రాజకీయ పార్టీలు కూడా బస్తీమే సవాల్ అంటున్నాయి. ముఖ్యంగా అపోజిషన్ పార్టీ అయితే ఇది సెమీఫైనల్స్ అని ఓపెన్ గానే అనౌన్స్మెంట్ ఇచ్చింది. మరి రూలింగ్ పార్టీ మాత్రం సైలెంట్ గా ఉంటుందా? రేపు మున్సిపాలిటీలో కూడా తప్పకుండా నాలుగోసారి కూడా మళ్ళీ చెంప చెల్లమనే విధంగా రాష్ట్రంలో అర్బన్ లో ఉన్న ప్రజానీకము కూడా ఇందిరమ్మ ప్రభుత్వం దీవిస్తుంది. 3 సార్లు కర్రు కాల్చి వాత పెట్టారు. 4వసారి కూడా పెట్టబోతున్నారు అంటూ మున్సిపల్ ఎన్నికలను బూచిగా చూపెట్టి బీఆర్ఎస్ తో మైండ్ గేమ్ షురూ చేసింది హస్తం పార్టీ. బీఆర్ఎస్ కు గతం తప్ప భవిష్యత్తు లేదంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా మున్సిపల్ ఎన్నికలపై ధీమాతో ఉన్నారు. నేతలు కూడా కేడర్ కు దిశానిర్దేశం చేయడానికి జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి పండుగ అయిపోగానే మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో బిజీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టూరేసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఇవాళ సదర్మట్ బ్యారేజీని ప్రారంభించడంతో పాటు చనాకకోట ప్రాజెక్టును సందర్శించారు. ఇక్కడే బహిరంగ సభలో ప్రసంగించి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు. నిజానికి ఫిబ్రవరి 3వ తేదీన ప్లాన్ చేసిన జడ్చర్ల బహిరంగ సభ నుంచి మున్సిపల్ పోరు ప్రారంభించాలి అన్నది సీఎం ఐడియా. కానీ సమయం సరిపోదన్న కారణంతో ప్లాన్ బిని అమలు చేస్తున్నారు. ఇవాల్టి ఆదిలాబాద్ టూర్ నుంచే పట్టణ ఓటర్ను ప్రసన్నం చేసుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటు అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ కూడా దూకుడు మీదుంది. ఇప్పటికే జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించి లీడర్లను అప్రమత్తం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు పార్టీ జిల్లా ప్రెసిడెంట్లతో వరుసగా భేటీ అవుతూ భరోసా నింపుతున్నారు. కానీ జూబ్లీహిల్స్ ఇచ్చిన గెలుపును, పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన నెంబర్స్ ను అడ్వాంటేజ్ గా తీసుకుని ఫుల్ జోష్ తో ఉంది రూలింగ్ పార్టీ. తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనేక రకాలుగా ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ఇంకా భవిష్యత్తులో 1-2 మిగిలిపోయిన కార్యక్రమాలను కూడా రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో చేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని నిండు మనసుతోటి ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. క్వార్టర్ ఫైనల్స్ కొట్టాం, రేపటి రోజున సెమీఫైనల్స్ కూడా కొట్టబోతున్నాం అని మున్సిపల్ పోరుపై ఆశాజనకంగా ఉంది హస్తం పార్టీ. మొత్తం 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు, 52 లక్షలకు పైగా ఉన్న పట్టణ ఓటర్లే టార్గెట్ గా సాగనుంది ఇవాల్టి నుంచి సీఎం జిల్లాల పర్యటన.